నంద్యాల పట్టణంలో అర్ధరాత్రి హై టెన్షన్ నెలకొంది. వివాదాస్పదంగా వెలిసిన పోస్టర్లతో ఏం జరుగుతుందో అనే తెలియని పరిస్థితి నెలకొంది. టీడీపీ, జనసేన, బీజేపీలు కించపరుస్తూ నంద్యాలలో ప్రధాన చౌరస్తల వద్ద పోస్టర్లు వెలిశాయి. పలు వర్గాలను రెచ్చగొట్టేలా పోస్టర్లు ప్రింట్ వేయించడంతో టీడీపీ కార్యకర్తలు వాటిని కాల్చివేశారు. కాగా రంగంలోకి దిగారు పోలీసులు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈరోజు కొంతమంది ఇక్కడ గాంధీ చౌక్లో అయితేనేమి, బస్ స్టాండ్లో అయితేనేమి, శ్రీనివాస నగర్లో, సంజీవనగర్ గేట్ దగ్గర, ఓల్డ్ టౌన్లో మొత్తము ఫ్లెక్సీలు కట్టి పోస్టర్లు అంటిస్తున్నారు. మేము వచ్చి చూస్తే దాంట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సింబలు, బీజేపీకి చెందిన సింబలు మరియు జనసేనకు సంబంధించిన సింబలు, ఈ మూడు పార్టీలు కలిసి ఏదో అన్యాయం చేస్తుందని, అక్రమాలు చేస్తుందని ఈ పోస్టర్లు కానీ ఫ్లెక్సీలు కానీ పెట్టి నంద్యాలలో పీస్ఫుల్గా ఉన్న నంద్యాలను, శాంతియుతంగా నంద్యాలను కొంతమంది దొంగలు ఈ దొంగతనంగా ఫ్లెక్సీలు కట్టి పోస్టర్లు కట్టి మత కలహాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు. అటువంటి వాళ్లకు ఖబర్దార్ అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. నంద్యాలలో ముస్లిమ్స్, హిందువులు అందరూ కలిసి అన్నాదమ్ములు, మా క్రిస్టియన్లు అందరూ కలిసి అన్నాదమ్ములు, సోదరుల మాదిరి ఉన్నారు. ఈ దొంగతనంగా వచ్చి రాత్రిల పూట ఈ పోస్టర్లు అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు?